ధీరజ్‌కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, "ప్రేమ ఏంట్రా కాఫీ షాప్‌లో పనిచేస్తుంది" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి కాఫీ షాప్‌లో పనిచేస్తుందా? ఎక్కడా?" అని చెప్పేసి అయితే కనుక్కొని ఆ కాఫీ షాప్‌కి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి ఇదేంటి ఇలా కాఫీ షాప్‌లో పనిచేయడం ఏంటి? తనకి బుద్ధుందా? బుర్రుందా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ప్రేమ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా ధీరజ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ధీరజ్ ఇక్కడికి వచ్చేసాడు, ఇప్పుడు నన్ను చూసేసాడు, ఏమంటాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమను రమ్మంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వెనకాతల వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "ఏంటి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు జాబ్ చేయడం ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "మీ నాన్న మాటలు నువ్వు నెమ్మదిగా తీసుకున్నావేమో కానీ నేను చాలా గట్టిగానే తీసుకున్నాను. మీ నాన్న ఏమన్నారో నీకు గుర్తుందా? మనల్ని జాబులు చేసుకొని మనల్నే పెంచుకోమన్నారు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా జాబులు చేస్తే మా నాన్న పరువు పోగొట్టడానిక? రామరాజు అంటే ఊర్లో ఎంత పెద్ద పేరు ఉందో నీకు తెలుసు కదా! మా నాన్న పేరుని చెడగొట్టడానికే నువ్వు ఇలా చేస్తున్నావా? నువ్వు మర్యాదగా ఈ జాబును మానేసేయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "లేదు లేదు, నేను ఈ జాబ్ మానేయాలనుకోవటం లేదు. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన మ్యాటర్. అందుకే నేనే ఎలాగైనా సరే ఈ జాబ్‌లో జాయిన్ అయ్యి ఈ జాబ్‌ని చేసుకుంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా, "మర్యాదగా ఈ జాబ్‌ను మానేస్తావా లేదా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "ఎవ్వరు వచ్చి ఎన్ని చెప్పినా సరే నేను మానేసేదే లేదు. నేను సంపాదించుకొని నేనే బ్రతుకుతాను" అని చెప్పేసి అయితే అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా ప్రేమ వైపు చూస్తూ, "ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా నువ్వు జాబ్ చేయడం ఏంటి? ఇది నాకు ఇష్టం లేదు. మర్యాదగా మానేసేయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "నువ్వు చెప్పేది కాదు కదా! ఎంతమంది వచ్చి చెప్పినా సరే నేను ఇలానే ఉంటాను" అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.